సార్ విషం పరీక్షలో విజయ్ సిబిఐ దర్యాప్తు ఇది కూడా సినిమా ఇప్పుడు అదే కదా దక్షిణ భారతానికి వచ్చిన ఒక సమస్య ఇది. ఈ దళపతి విజయ్ దళాన్ని ఇంకా పూర్తిగా ప్రారంభించనే లేదు. కానీ ఒక ఘోరమైన ఘటన ఆ కరూరు అనే చోట వాళ్ళ పార్టీ ఇది పెడితే సభ తొక్కిసలాట జరిగి 40 మందికి పైన చనిపోయారు. వర్మ షాక్ మనకు. తిరుపతి తొక్కిసలాట కావచ్చు, బెంగళూరులో IPL మ్యాచ్లో కావచ్చు, ఇలా వరుస ఘటనలు జరుగుతున్నాయి. అంతకుముందు కూడా కుంభమేళాలో జరిగింది కావచ్చు. ఇప్పుడు అది కూడా కాదు. ఇది సినిమా ఒక్కరే చనిపోయారు, ఆయన తొక్కిసలాట పుష్పప్పుడు. ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఒక పార్టీ పెట్టే వ్యక్తి చాలా జనాదరణ ఉంది, నాకు విపరీతంగా జనం వస్తారనేవాళ్ళు మీరు ఎందుకు ఏర్పాట్లు చేయలేదు? అంటే పోలీసులే కారణం. మేము పెద్ద గ్రౌండ్లో పర్మిషన్ అడిగితే చిన్న గ్రౌండ్లో ఇచ్చారు. చిన్న గ్రౌండ్లో ఇచ్చినప్పుడు మీరు చిన్న ఎత్తున పెట్టుకోవాలి కదా. 10,000 మంది పడతారు మ్యాక్సిమం, అక్కడికి 27,000 మంది రావటం, 4 గంటలు ఆలస్యంగా రావటం. అసలు పార్టీయే పెట్టలేదు, ఏ పదవి లేదు, మీరు 4 గంటలు ఆలస్యంగా వచ్చి ఇంకా ఎక్కువ మంది సమకూడాలని చాలామంది నాయకులు నాకు తెలుసు. వాళ్ళు ఇక్కడ ఒక మనిషిని పెడతాడు, వీడు ఫోన్ చేస్తుంటాడు, మీరు రండి ఇంకా వచ్చారా లేదా అదే అని అడుగుతుంటాడు. అక్కడి నుంచి తొక్కించలాట. దీని గురించి ఏమీ చేయకపోవడం. 40 మంది చనిపోయారు. ఉదయం నేను చూస్తున్నా, ఒక ఊర్లోనే 15 మంది చనిపోయారు పాపం. చాలా బాధాకరమే. చనిపోయిన వాళ్ళలో స్త్రీలు, పిల్లలు, యూత్ ఎక్కువగా ఉన్నారు. దీని మీద మళ్ళీ రాజకీయాలు. ఆయనేమో చాలా ఆలస్యంగా. బాధాకరం ఏమంటే ఈరోజు అందరు రాసింది మీడియాలో ఆ పార్టీ ప్రతినిధి ఒక్కరు కూడా కనిపించలేదు. అందరు మాయం, విజయ్తో సహా. విజయ్ నిజానికి ఉపన్యాసం ప్రారంభించాక ఇది జరిగింది. మరి ఏదైనా జరిగితే ధైర్యంగా నిలబడి అక్కడ ఆదుకోవాలి. కానీ రేపు రాజకీయాల్లో రాష్ట్రాన్ని ఆదుకుంటానే వాళ్ళు తన సభలో జరిగితేనే కనపడకుండా పోతే ఎవరు కనపడకుండా పోతే ఇది జరిగింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. వాళ్ళు ₹1,00,000 ఎంతో పరిహారం ప్రకటించి తర్వాత ఆసుపత్రులకు వెళ్ళి ఇవన్నీ కూడా చేస్తున్నారు. ప్రధానమంత్రి దగ్గర నుంచి అన్ని పార్టీ నాయకులు విచారం వెలిబుచ్చారు. దీని మీద దర్యాప్తు కోసం ఒక సిట్టును వేశారు. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు విజయ్ కాదు కానీ ఆయన తర్వాత సెకండ్ థర్డ్ లీడర్స్ మీద కూడా కేసు ఫిర్యాదు పోలీసులు నమోదు చేశారు. అది సరైందే. ఇంతకుముందు కూడా ఆంధ్రప్రదేశ్లో 1-2 సార్లు టీడీపీ సభలో తోకించలాట జరిగినా, లేదా పవన్ కళ్యాణ్ లేదా బహుశా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్తున్నప్పుడు ఒకరు చనిపోయినా ఇవన్నీ చర్చనీయాంశాలు అయ్యాయి. ఏమి కొన్ని ఎక్కువ మంది అయినప్పుడు కొంచెం ఎక్కువ జరుగుతుంది పుష్కరాలప్పుడు. కానీ ఇక్కడ ఒక పార్టీ సమావేశంలో ఈ విధంగా జరగడం అన్నది మటుకు నిజంగా దారుణమైన విషయం. దీనికి బాధ్యత ఆ పార్టీ తీసుకోవాల్సి వస్తుంది. వర్మ నాకు బాగా తెలుసు. నేను నాయకులను కూడా ట్రాన్స్లేట్ చేసేవాడిని, ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను. లక్షల మంది వచ్చిన సభల్లో కూడా నేను చేశాను. ఇక్కడి నుంచి చూస్తే అంత. కానీ ఒక్క చిన్న ఘటన కూడా జరిగేది కదా. ఎందుకని అంటే కమ్యూనిస్ట్ పార్టీ వాలంటీర్లు, లేదా ప్రజా సంఘాల వాలంటీర్లు, లేదా చాలా జాగ్రత్తగా ముందు నుంచి ఎక్కడెక్కడ ఎలా ఆగాలి ఏంటి ఇవన్నీ ఏర్పాట్లు చేస్తారు. జనం ఎక్కువ వస్తే తొక్కిసలాట జరుగుతుంది అన్నది ఒక మిత్. అది మీరు బాధ్యత తీసుకోకపోతే, దానికి ఎవరు నిర్వాహకులు ఒక ప్రణాళిక లేకపోతే తొక్కిసలాట జరుగుతుంది. చాలా సినిమా ఉత్సవాలు జరిగాయి. ఎక్కడ రోడ్ల మీద సభలు ఎందుకండి? చిన్న చోట పెడితే తక్కువ చోట క్రిక్కిరిస్తే ఎక్కువ మంది కనిపిస్తారు. ఎందుకు వచ్చిన చావు తెలియదేట్లండి ఇవి. నిజంగా చావుకు దారితీస్తున్నాయి. ఇవి ఈ జనాదరణ ఎక్కువ ఉన్నట్టుగా చూపించాలనే ఈ చావు తెలివితేటలు చావులకు దారితీస్తున్నాయి. దీని గురించి ఆత్మవిమర్శ లేదు. మళ్ళీ ఇంకా ప్రభుత్వం ఏదో చేస్తుందంటే వెంటనే అండి చాలా ఆశ్చర్యంగా టీవీకే కంటే ముందు తమిళ వెట్రి కళగం, దానికంటే ముందే అన్నాడీఎంకే, బీజేపీ. అసలు ఈ తప్పంతా ప్రభుత్వాన్ని, పోలీసుల వైఫల్యం అని. ఇప్పుడు నిర్వాహకులు సభ పెట్టిన వాళ్ళు ఇది అక్కడ కూడా అదే జరిగింది. మనం ఇదివరకు ఏపీలో చూసింది కూడా. ఇదయ్యాక విజయ్ కేసేసాడు హైకోర్టులో. దీని వెనక ఏదో కుట్ర అన్నట్టుగా కనిపిస్తుంది. సిబిఐతో దర్యాప్తు చేయించాలని. సిబిఐ దర్యాప్తు అనడంలో చిన్న లిటిగేషన్ ఉంది. సిబిఐ అంటే కేంద్రం, బీజేపీ. ఇప్పటికే బీజేపీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులదే బాధ్యత అంటున్నారు. అంటే పోయిన ప్రాణాలు పోయాయి, జరిగిన విషాదం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సిబిఐ వర్సెస్ సిఐడి, సెంటర్ వర్సెస్ స్టేట్ అనే పద్ధతిలోకి తీసుకొచ్చే పరిస్థితి. ఈ విషాదం ఏంటి? 20 లక్షలు విజయ్ ఇప్పుడు ప్రకటించాడు. ఆయన ఆలస్యంగా ట్విట్టర్లో ఒక మాట పెట్టాడు, ఒక 3 పేరాలు ఏదో. ఏమని? నా హృదయం కలిచివేస్తుంది, నాకు కళ్ళు తెరిస్తే మీరే కనిపిస్తున్నారు, నేను ఎంతో ఉత్సాహంగా ఇది చేసుకుందాం అనుకున్నాను, ఇలా జరిగింది. ఈ సమయంలో నేను మీతో ఉంటాను, ప్రతి ఒక్కరికి ఇంతే తప్ప మరింత జాగ్రత్త తీసుకోవాల్సిందే అన్న మాట ఆ సందేశంలో ఎక్కడ లేదు. నిజంగా అది బాధాకరం కదా.
ఎక్కడో పొరపాటు జరిగిందని ఒక మాట అనాలి కదా, మీరు ఏం బాధ్యత తీసుకుంటారు? ఇంకా మీకు దీనికి చెప్తా, ఇది అయిన తర్వాత విజయ్ మీద ఏదో ఒకటి తేల్చే వరకు ఆయన సభలకు అనుమతి ఇవ్వకూడదు అని ఒక సహజంగా వస్తుంది కదా. తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ కూడా మాట్లాడారు. అతను ఇప్పుడు పాండిచ్చేరిలో 9వ తారీఖున సభ పెడతానని వెంటనే దరఖాస్తు చేసుకున్నాడు. అంటే దీని సంగతి ఇంకా తేలలేదు. ఎందుకంటే పాండిచ్చేరి ఒకటేమో 2, తమిళనాడు 2 ఒకటే కదా. రెండోది అక్కడ ముఖ్య ఆయన రంగస్వామి, ఆయన కూడా ఈయన అభిమాని అంట. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను నేనంటే ఈ వాతావరణాన్ని ఏదో బ్రేక్ చేస్తాము, ఈ చనిపోవడం అన్నదాన్ని కూడా ఒక సెంటిమెంటల్ అంశంగా మార్చుకోవడం అనేది ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇలాంటి విషాద ఘటనలు రాజకీయ ప్రచారాల కోసం ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ప్రాణాల కంటే విలువైనటువంటి వ్యవహారం ఏం కాదు. మరి సిబిఐ దర్యాప్తు ఎట్లా ఉంటుంది, విజయ్ ఇంకా ఈ దీని తర్వాత విజయ్ పట్ల ప్రజల స్పందన ఎలా ఉంటుంది, ఇది ఒక విధమైన బాధ్యతారాహిత్యం. అందరు రాశారు ఈరోజు, హిందూ, ఎక్స్ప్రెస్, టైమ్స్ అందరు ఎడిటోరియల్స్ రాశారు. ఏది ఎలా ఉన్నా కానీ ప్రమాద స్థలాన్ని వదిలిపెట్టి అందరూ వెళ్ళిపోవడం మటుకు బాధ్యతారహితం. ఒక రాజకీయ పార్టీ బాధ్యతగా లేదు. ఇది విశ్వం పరీక్షలాగే విజయ్కి ఉంది. మరి ఆయన పుదుచ్చేరికి వెళ్ళి అక్కడేమన్నా చెప్తారా? పోలీసులు ఈ లోపల అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఏపీలో కూడా 2 సార్లు తొక్కిసలాట జరిగినప్పుడు చంద్రబాబుని తిరగకూడదని వైసీపీ వాళ్ళు అంటాం, మా బాధ్యత కాదు పోలీసులు దాన్ని వీళ్ళు అనటం, ఇట్లాంటివి కూడా జరిగాయి కొన్ని. అలాగే జగన్ పరామర్శకు వెళ్ళినప్పుడు ఆ రైతు చనిపోతే సంగయ్య కదా, ఎవరి వాళ్ళు చనిపోయాడని ఇట్లాంటివి కూడా ఉన్నాయి. మరి ఇలా ఇంకా ఏమేమో తమిళనాడులో అసలు ఇవి ఎక్కువ, ఈ మరణించిన వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువ. ఎలాంటి పరిణామాలకు దారితీస్తే తెలియదు, కానీ చాలా దురదృష్టకరమైన ఘటన. ఇలాంటివి జరగకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ అనే దానికి ఖచ్చితమైన మార్గదర్శక సూత్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం మటుకు ఉంది. క్రౌడ్లను అంటే ప్రజలను విపరీతంగా చూపించి తమేదో ప్రయోజనం పొందాలి అనే ఎత్తుగడలకు పార్టీలు పాల్పడకుండా న్యాయస్థానాలు అలాగే సమాజం కూడా తగు కట్టుదిట్టం చేయాలి.